వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇళ్ల స్థలాల విషయంలో న్యాయం జరిగేలా చూస్తా రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో న్యాయం జరిగేలా చూస్తామని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. జీజీయూలోని గైడ్ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా కన్వీనర్ మండల శ్రీరామ్మూర్తి అధ్యక్షతన జరిగిన ఏపీయూడబ్ల్యూజే జిల్లా మహాసభకు మంత్రి దుర్గేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే పాత్రికేయుల యోగక్షేమాలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పాత్రికేయుల పట్ల కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. పాత్రికేయుల పిల్లలకు తమ కళాశాలలో 50% ఫీజు రాయితీ ఇస్తామని ప్రకటించారు. జీజీయూలో జర్నలిజం కోర్సు ప్రారంభిస్తామన్నారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా మహాసభలకు ఆతిథ్యం ఇచ్చినట్టుగానే రాష్ట్ర మహాసభలకు ఆతిథ్యం ఇస్తామన్నారు. సమాజానికి పాత్రికేయులు అందిస్తున్న సేవలు విలువైనవని తెలిపారు. అనంతరం సీనియర్ పాత్రికేయులకు ఆత్మీయ సత్కారం చేశారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. ఈ సమావేశంలో ఐజేయూ సెక్రటరీ జనరల్ డి సోమసుందర్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు, ఏటూరి శివ, ఏ స్వాతి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ జీవి హర్షకుమార్, నాయకులు ఘన్ని కృష్ణ, ఎస్ శివ, రామసుబ్రహ్మణ్యం, పంతం కొండలరావు, బైరాజు ప్రసాదరాజు, మజ్జి రాంబాబు, వై శ్రీనివాస్, గోరంట్ల రవి, రామ్ కిరణ్ పాల్గొన్నారు. దానికి మీరు అతిథిగా రావాలని చెప్పి ఆయన మనకి ఆహ్వానం పలికారు. ఆయన ఛాన్సలర్ దుర్గేష్ గారు, పార్లమెంట్ సభ్యులు మాజీ రాజ్కుమార్ గారు, మన యూనియన్ పెద్దలు సోమసుందర్ గారు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శివ గారు, వాస్తవంగా నేను చివరిలో మన నిర్మాణ అంశాల మీద మాట్లాడదాం అనుకున్నా. పెద్దల ముందు మాట్లాడాలి కాబట్టి అది ఒక్క పాయింటే మీకు చివరిలో చెప్తా. రాష్ట్రంలో, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మీడియా పరిస్థితులు ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. మనం ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసు. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం మనం అనేక హక్కులు సాధించుకున్నాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మనం వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాం. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ఆంధ్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత 2010 కొంతమంది ఇన్ సర్వీస్ కన్నా ముందే రిటైర్డ్ అయ్యారు. జర్నలిస్టుల కోసం నిరంతరం కృషి చేస్తూ ఏ సమస్య నేనున్నానని ముందుకు వస్తున్న ఏపీడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు గారికి, ఇటీవలే ఐజేయూ జనరల్ సెక్రటరీ జనరల్ ఎన్నికైన సోమసుందర్ గారికి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన ఏపీడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, నిజంగా ఈరోజు చాలా శుభపరిణామం. దాదాపుగా 3 సంవత్సరాల క్రితం జిల్లాను విడిపోయిన తర్వాత మొదటిసారిగా ఈరోజు రాజమండ్రి జిల్లాలో నూతన కార్యవర్గం ఏపీడబ్ల్యూజే నూతన కార్యవర్గం ఎన్నిక జరుగుతుంది. చాలా ఆనందం. ఎందుకంటే ప్రస్తుతం తరుణంలో, ఎందుకంటే భవిష్యత్తులో ఏపీడబ్ల్యూజేకి సంబంధించి చాలా మంచి పరిణామాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎందుకంటే నేను సెక్రటరీలో ఉంటాను, సీఎం శ్రీ శ్రీరామ్మూర్తి గారు ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా వచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు, అదేవిధంగా అఖిల భారత జర్నలిస్ట్ అసోసియేషన్ యొక్క సెక్రటరీ జనరల్గా ఎన్నిక కాబట్టినటువంటి సోమసుందరయ్య గారు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు శివ గారు, మరో యువనేత గోరంట్ల వారి తనయుడు రవిరామ్ కిరణ్ గారికి, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది పాత్రికేయ మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, పాత్రికేయుల యొక్క వృత్తి కానీ వారి కార్యక్రమాలు కానీ ప్రజలకు ఎంత చేరువవుతాయో మనందరికీ తెలిసిన విషయమే. ఎక్కడైనా సరే ఒక విషయాన్ని ఎత్తి చూపించడం ద్వారా ఆ సమస్యకి పరిష్కారం తీసుకురావడానికి చేసే కృషి
సమాజంలో మిమ్మల్ని అగ్రస్థానంలో నిలబెట్టిందనేటువంటి మాటలో ఇటువంటి అనుమానం లేదు. చాలా సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాం. ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా సరే ఒక అభివృద్ధి జరుగుతుందంటే, లేకపోతే ఎక్కడైనా జరుగుతున్న తప్పితం మళ్ళీ సరిదిద్దబడిందంటే వాళ్ళు ఇచ్చేటువంటి విషయంలో ప్రధానంగా మనకు కనబడేది ఫలానా పత్రిక యొక్క కథనం వల్ల ఈ రకమైనటువంటి మార్పు వచ్చింది, ఫలానా ఎలక్ట్రానిక్ మీడియా వారు ఈ విషయాన్ని ఎత్తి చూపించడం వల్ల ఇది సరిదిద్దబడింది. ఇలాంటి అంశాలు ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రభుత్వాన్ని కానీ, ప్రజల్ని కానీ, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కానీ తట్టి లేపి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి వారు ఉద్యుక్తులు కావడానికి వీలుగా పనిచేసేటువంటి ఏకైక పద్ధతి మన పాత్రికేయ మిత్రుల దగ్గర మాత్రమే ఉందనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా నేను గమనిస్తూ, ఎప్పుడో మనం చదువుకున్నటువంటి మాట రవిగాంచని చోట కవిగాంచునని, సూర్యరశ్మి పడినటువంటి ప్రాంతాన్ని కూడా చూడగలిగేటువంటి మనోనేత్రం ఉన్నటువంటి వ్యక్తి పాత్రికేయుడు. అందుకే ఆ విషయాన్ని గమనించి తెలుసుకుని వాటిని అధ్యయనం చేసి ఒక వార్తనిచ్చేటప్పుడు ఆ వార్త యొక్క ఆమూలాగ్రం కూడా దాన్ని పరిశీలించి అధ్యయనం చేసి ఇవ్వడం సాధారణంగా పాత్రికేయులు చేసేటువంటి పెద్ద పని. ఏదో ఆషామాషిగా ఒకటి రాసేది కాదు. మామూలుగా బయట వాళ్ళందరూ మాట్లాడే విధంగా ఒక విషయం మీద లోతైన అధ్యయనం చేయకుండా మాట్లాడడం కాదు. పత్రికలో కథనం రావాలన్నా, పత్రికలో అంశం రావాలన్నా దాని వెనక పాత్రికేయుల యొక్క కృషి కావాల్సింది. వారు దాని మీద అధ్యయనం చేసి సరైనటువంటి సమాచారాన్ని ఇస్తేనే మీ యొక్క క్రెడిబిలిటీ నిలబడడానికి అవకాశం ఉంటుంది. కనుక మీరు ఇచ్చేటువంటి ప్రతి అంశం కూడా సమాజాన్ని జాగృతం చేసే అంశమే అనేటువంటి మాటలో కూడా నాకు ఎటువంటి అనుమానం లేదు. ఏదైనప్పటికీ కూడా పాత్రికేయ వృత్తి గురించి, పాత్రికేయుల యొక్క కార్యక్రమాల గురించి చాలా పెద్దగా మనం వేదికల మీద చెప్తాం. కానీ ఎంత బాగా చెప్పినా పాత్రికేయుల జీవితాలను చూసేటప్పటికీ వారి జీవితంలో 70% చీకటి ఉంటుందనేటువంటి మాటలో కూడా ఎటువంటి అనుమానం లేదు. ఆ చీకటి కూడా ఆర్థికపరమైనటువంటి చీకటి. ప్రపంచానికి వెలుగునిస్తేనే వారు చీకటిలో ఉండడానికి కారణం ఆర్థిక పరంగా సరైనటువంటి పరిపుష్టి వారికి లభించకపోవడం. కొంత మేరకు స్టాఫర్స్ వరకు చూసుకుంటే వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు కొద్దిగా గొప్ప వస్తాయేమో. కానీ ఎవరైతే కంట్రిబ్యూటర్స్గా ఉన్నారో, స్టింగర్స్గా ఉన్నారో, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి పాత్రికేయులకు మాత్రం వారి జీవితాల్లో పూర్తి స్థాయిలో వారు
శరముత్యాలు సార్ దుర్గేష్ శరముత్యాలు చేతి పెట్టే సార్ నాలుగు రాజే కదా ఇంకా ఇటు సార్ ఇలా సార్ ఇలా సార్ ఇలా సన్మానం చేస్తుంటే వెళ్ళిపోయావు మంత్రి గారు అందరికీ. హలో హలో అనయా మొమెంటో ఇచ్చి సన్మానం చేస్తుంటే వెళ్ళిపోయావు ఏంటి? ఇది కూడా మొమెంటో ఉంది కదా. ఇప్పుడే మంచిగా ఇస్తున్నారు ఒక్కొక్కరికి. సరేనా నేనండి నాని ఫ్రేమ్లోకి వచ్చేస్తుంది. అన్నగారు ఇలాగ ఒకసారి సార్ ఈరోజు శిరమూర్తి గారు ఒకసారి